ఉన్నారు, సబ్ ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా, ఉమ్, డెస్క్ ఉమ్, ఇన్ఛార్జీలుగా వీళ్ళు చేర్చుకునేటప్పుడు ఉమ్, కూడా ఆ భావజాలికలు చేర్చుకునేవారు. ఉమ్, అప్పుడు ఉమ్, ఇప్పటికీ ఈ మధ్య కాలంలో మేబీ ఈ 15-20 ఏళ్లలో ఉమ్, మిగతా కుటుంబాల వాళ్ళం కూడా వచ్చాం. ఉమ్, నేను చేస్తున్నప్పుడు మా ఆఫీస్ మొత్తం మీద ఆ ఉమ్, కమ్యూనిస్ట్ కుటుంబాలు కాకుండా ఉన్నోడు నేను ఒక్కడే. ఉమ్, ఉమ్, నేను చూసిన మిగతా రిపోర్టర్లు చూస్తే ఏదో ఒక ఉమ్. బీరకాయ పీచు సంబంధం ఉండేది మిగతా స్టాఫ్ అందరికి, అవును, అవును. స్ట్రింగర్ల దగ్గర నుంచి అందరికీ కూడా. అంటే ఆ కమ్యూనిస్ట్ ఉమ్, కుటుంబంతో పరిచయము, కమ్యూనిస్టులతో ఆ ఉమ్. ఈ ఉద్యమాల్లో తిరిగిన వాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలం, అవును. ఉమ్. అదే ప్రాథమిక హక్కు అక్కడ. అంతే, ఉద్యోగంలో మెయిన్ ప్రమోషన్స్ క్వాలిఫికేషన్ కావాలన్నా అదేమో. అదే క్వాలిఫికేషన్. అవును. అలా ఉమ్, ఆ భావజాలంతో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళని ఇప్పటికి కూడా తొక్కేస్తున్నారు. ఉమ్, ఇప్పటికి కూడా అవును. మనందరికీ ఉమ్, అదే సమస్య. ఇప్పటికి ఉమ్, కూడా ఈవెన్ అవును. మీకు ప్రెస్ అకాడమీలు వీటన్నిట్లు యూనియన్లు ఎవరు నడిపేది? కమ్యూనిస్టులు కాకుండా ఉమ్, అసలు ఉమ్. వేరే వాళ్ళని నడవనిస్తారా? అదే కదా. కాబట్టి ఉమ్, వీళ్ళ ఐడియాలజీ అట్లాంటి దాంతో ఉండటం వల్ల అది జర్నలిస్ట్ లో క్లియర్ ఓపెన్ పిక్చర్ అది. ఉమ్, ఉమ్, నెంబర్ ఉమ్, 2 ఉమ్, ఏముంది లాయర్ల దాంట్లో యూనియన్ ఎవరిని ఉమ్. అడుగుతామండి బేసిక్ గా? అవును. ఉమ్, వ్యాపారస్తులు యూనియన్లు ఒద్దికగా ఉంటాయి, బతిల్లాడుకునే ధోరణిలో అవును. ఉంటాయి. ఉమ్, అదే కార్మిక యూనియన్లు బెదిరించేలాగా ఉంటాయి, ఉమ్, అదలాయించేలాగా ఉంటాయి. ఉమ్, అంటేనే అక్కడ అర్థమైపోతుంది కదా ఇక్కడ కమ్యూనిస్ట్ ఎవరు, ఉమ్, నాన్ కమ్యూనిస్ట్ ఎవరు అనేది. ఉమ్, ఉమ్, వాళ్ళు అక్కడ ఉమ్. ప్రెస్, అవును. నువ్వు లాయర్గా వెళ్ళాక జడ్జి గారిని దబాయిస్తున్నాడు అక్కడ అతను, అవును. జడ్జి గారిని తిట్టేస్తున్నాడు అక్కడ, ఉమ్, బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు జడ్జిని. నువ్వు ఇట్టా తీర్పు ఉమ్, ఇవ్వకపోతే నువ్వు సొసైటీలో చెడగొడతావని. అవును. వాళ్ళు ఉమ్, ఇదివరకు జ్యుడిషియరీలో కూడా వాళ్ళే ఎక్కువ ఉండేవారు, ఉమ్, 70-80% వాళ్ళే ఉండేవారు. ఉమ్. ఇప్పుడు ఎందుకు